తో ఆయన చేసిన దుర్మార్గాలకి పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటాం. ఆయన వెంటే మేము ఉంటాం. రంగా గారి అభిమానులు అందరూ కూడా ఆయనే పెద్ద దిక్కు. రైట్, మళ్ళీ వస్తాను శంకర్ గారు మీ దగ్గరికి. మనతోటి చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. చందు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో చందు గారు, ఓ వ్యక్తి ఒక 1000 ఏళ్ళు వర్ధిల్లాలంటే ఆయన 1000 సంవత్సరాలు బతకాల్సిన అవసరం లేదు, ఒక్క రోజు చాలు. ఇది విక్రమార్కుడి సినిమాలో డైలాగ్. సో అలాంటి డైలాగులకి సూట్ అయ్యేటువంటి ఏకైక తెలుగు రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. ఆయన చనిపోయి 3.5 దశాబ్దాలు అవుతున్నా ఈ రోజుకి కూడా ఆయన పేరు గ్రామ గ్రామాన వినపడతా ఉంది. ఆయన విగ్రహం పల్లె పల్లెలో ప్రతిష్ఠించబడతా ఉంది. సో ఎందుకు ఆయనకి అంత క్రేజ్ చందు గారు? డెఫినెట్గా అండి బ్రహ్మనాయుడు గారు మంచి టాపిక్ తీసుకున్నారు. అంటే చాలా గొప్ప వ్యక్తి. ఆయన్ని బడుగు బలహీన వర్గాల నేతగా తరాలు మారిన ఆయన ఖ్యాతి రోజు రోజుకు పెరుగుతుంది తప్పితే తరగట్లా. మీరన్నట్టు జాతీయ నాయకులతో సమానంగా అంతకు మించి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆయన విగ్రహాలు పెడుతున్నారంటే అతను బడుగు బలహీన వర్గాల నేతగా కష్టం అంటే నేనున్నానని లక్షలాది మందికి అండగా నిలబడిన వ్యక్తిగా 1947 జూలై 4 నేటికి 77 సంవత్సరాలు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన్ని తల్లిదండ్రులు మనం గుర్తుపెట్టుకోవాలి. సీతారామయ్య, సావిత్రమ్మ కృష్ణా జిల్లా దగ్గర కాటూరులో జన్మించారు, ఉయ్యూరు దగ్గర. చాలా చాలా పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎదిగిన తీరు, విద్యార్థి నాయకుడిగా కష్టం ఉంటే నేనున్నాననే బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా కార్పొరేట్లను చేసిన ఘనత అయింది. అది చారిత్రాత్మక తప్పేమీ తెలియదు. కొన్ని ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఆయన వ్యూహాత్మకంగా ఈ రాష్ట్రానికి సీఎం అవుతాడన్న ఉద్దేశంతో కుట్ర పని చంపేశారు. అది అందరికి తెలిసిన విషయమే. ఇందాక చెప్పినట్టుగా 88లో డిసెంబర్ 26న ఆయన అర్ధరాత్రి నిరాహార దీక్ష చేస్తుంటే ప్రజల కోసం, పట్టాల కోసం, పేదవారి కోసం, బడుగు బలహీన వర్గాలు నిరాయుధుడిగా ఉన్న మనిషిని చంపేశారంటే ఎంత క్రూర రాజకీయాలు చూడండి. ఆ వ్యక్తి వస్తే సీఎం అవుతే డెఫినెట్గా తట్టుకోలేక వ్యూహాత్మక కుట్రలో, సరే దాంట్లో కుట్రలో పాలు పంచుకున్న వాళ్ళందరూ ఏ చావు చనిపోయారో మన అందరికి తెలిసిన విషయం. భగవంతుడికి శిక్ష చేశారు. వాళ్ళంతటి వాళ్ళు కొంతమంది ఉరేసుకుని చనిపోయారు, రకరకాలుగా ఏదైనా కానీ. ఇప్పుడు కొంతమంది మిగిలిన ఉన్న వాళ్ళు చస్తా బతుకుతున్నారు అంతే. అంటే దేవుడు గొప్పవాడు. కానీ మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి నాయకుడిగా ఎదిగిన తీరండి, అది మనం గుర్తుపెట్టుకో. నేనున్నాను నాకు భరోసా ప్రజలకి. ఒక రామ్మోహన్ లోహియా మీరు చూసే ఉంటారు బ్రహ్మనాయుడు గారు. నిద్రావస్థలో ఉన్న ఈ జాతి అంటే కాపులు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం విడిపోకముందు 36% ఉండేవాళ్ళం. ఇక్కడ 14% ఉంది, ఇప్పుడు 25% ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ నిద్రావస్థలో ఉన్న జాతిని తట్టి లేపే ఒక నాయకుడు వస్తే డెఫినెట్గా వీళ్ళు అధికారంలోకి వస్తారు. ఈ కులంతో పాటు కాపు కులంతో పాటు బడుగు బలహీన వర్గాలను కలుపుకొని వెళ్తే అని చెప్పారు. ఆ తట్టి లేపింది బ్రహ్మనాయుడు గారు. ఎవరనుకున్నారు? మొట్టమొదట స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. అంటే మూడవ ప్రత్యామ్నాయం అనే పదాన్ని ఆ రోజునే ఆద్యం పోసింది ఆయన. అది చాలా చరిత్ర తెలియక చాలా మంది అనుకుంటారు. ఏ రెండు వర్గాలు, పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు అంటారు, ఏ రెండు వర్గాల చేతులు అధికారం ఉండడానికి వీల్లేదు, సమాజంలో 89% సప్రెస్డ్ గ్రూప్స్ కూడా అధికారం రావాలని. ఆ రోజులోనే బీజం అంటే ఎంత దూరదృష్టితో రంగా గారు వివరించారు చూడండి. 35 సంవత్సరాల క్రితం మూడో ప్రత్యామ్నాయం రావాలని కోరుకున్నాడు ఆయన. అంటే సమాజంలో ఫలాలు అందరికీ అనుభవించాలని. ఆ రోజు రాజ్యాధికారం ఫలాలు అందరికీ సమంగా. అంబేద్కర్ గారు రాజ్యాంగం 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు రాసేటప్పుడు సమాజంలో ఫలాలు అందరికీ అనిపించినప్పుడు రాజ్యాంగం నెరవేరిద్ది అన్నాడు. ఆ తర్వాత రంగా గారికి అది తెలుసు, అందరినీ రాజ్యాధికారం. అంబేద్కర్ గారిని అత్యంతగా గౌరవించిన మొట్టమొదటి శాసనసభ్యులు, మొట్టమొదటి రాజకీయ నేత రంగా గారే. ఆ విధంగా ఒక బీజం వేశాడు రాజకీయాలకి. ఆ తర్వాత అది ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళింది చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి. సామాజిక సమీకరణలో భాగంగా జనరల్ సీట్లో కూడా 110 మందికి బీసీలకు అందరికీ ఇచ్చి, బడుగులు మునెమ్మ, తుపాకులు మునెమ్మ, నెల్లూరు, ఎటువంటి పేదవాళ్ళకి ఇచ్చి ఒక చారిత్రాత్మకమైన రాజకీయ అవసరం ఈ బడుగు బలహీన వర్గాలకి, సప్రెసర్ గ్రూప్స్కి ఏంటి అనేది ప్రజారాజ్యం ద్వారా చిరంజీవి గారు తెలియజేశాడు. చాలామంది అనుకుంటారు చిరంజీవి సక్సెస్ కాలేదు. చిరంజీవి గారు సక్సెస్ అయ్యాడు. ఆయన వేసిన బీజమే కదా. ఆయన వేసిన బీజమే. జనసేనలో చాలా చిన్న వ్యక్తులు ఎమ్మెల్యేలు అయ్యారంటే ఆ కుళ్ళు కుతంత్రాలు ఇమడలేక ఆయన 18 మంది గౌరవంగా 15% ఓటు బ్యాంక్ వచ్చింది, సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, ఎంతో సేవ చేశాడు ఉభయ రాష్ట్రాలకి. ఆయనకి మెగాస్టారే. ఆ తర్వాత ఆయన రాజకీయాలు ఇమడలేకపోయాడు. తన తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు ఆ రోజు రామ్మోహన్ లోహియా కళలో సార్థకత చేసి థర్డ్ జనరేషన్ అనుకోవచ్చు. మోహన్ రంగా గారి, చిరంజీవి గారి, రంగా గారి ఆశయాలు
చిరంజీవి గారి ద్వారా రూపాంతరం చెందితే అది పూర్తి చేసింది ఎవరు? ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంటే ఇంకా కొంత ఉంది డెఫినెట్గా. ఇప్పుడు ఉపా అనే పదం పోయి లేదు, కంప్లీట్ గా ముఖ్యమంత్రి. నేనైతే బ్రహ్మనాయుడు గారు ఏమనుకుంటున్నానంటే ఆల్రెడీ సహా ముఖ్యమంత్రిగానే ఉన్నాడని నేను అనుకుంటున్నా. సరే, సమాన ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఏదైనా కానీ ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను నిన్న మొన్న, కేతిరెడ్డి గారు ప్రజానాయకుడు చెప్తే ఏమన్నాడు చూశారు కదా. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు, గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ఏం చెప్పాడు? ప్రజల్లో ఉన్న వ్యక్తి, నేను ఓడిపోయింది ఎందుకు నాకు తెలియదు అన్న వ్యక్తి రాష్ట్రంలో అధికారం కోల్పోవడానికి ఏంటంటే కాపులంతా సంఘటితమయ్యారు. బ్రహ్మనాయుడు గారు అని చెప్తున్నా, కులం అనేది చచ్చిపోయేదాకా పోదు, నీదైనా నాదైనా. భయపడాలి చూసే కదా సార్, ఈ కులానికి ఇన్ని సీట్లు, ఈ కులానికి ఇన్ని మంత్రి పదవులు. అవును, ఇప్పుడు భారతదేశంలో రాజకీయం లేదు కదా ఈ రోజు. భయపడి బతకాల్సిన అవసరం లేదు. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసుల మీద అనేక మంది వదిలేసిన 33 కేసులు ఉన్నాయని హరిరామజోగి గారు కేసులు త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పేసి వేస్తే నిన్న కోర్టు తీర్పిచ్చింది. తెలంగాణ కోర్టు సిబిఐ కోర్టుకి ముట్టికాయలేసి త్వరితగతిన ప్రతిరోజు విచారణ చేయమని చెప్పింది. 20 ఛార్జ్షీట్లు వేశారు, 12 సంవత్సరాల నుంచి నడుపుతున్నారని చెప్పేసి. అంటే పోరాట స్ఫూర్తి ఈ కులంలో ఉన్నది. ఆ రోజు ఆ ఆజ్యం ఎవరు రంగా గారు పోస్తే మీరన్నట్టు ఈ థర్డ్ జనరేషన్కి వచ్చే తల్లికి ఆ స్ఫూర్తితో ఎవరిని చూసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఒక రంగా గారిని చూసుకుంటున్నారు. ఈ రోజున ఆయన సాలిడ్గా కేతిరెడ్డి లాంటి చెప్పారు, కాపులంతా ఏకమయ్యారు. 5 దశాబ్దాల్లో వీళ్ళిద్దరు కలయిక కలగకూడదు అనుకునే పరిస్థితి నుంచి కమ్మ కాపు కలిశారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ రూపంలో అధికారంలో వచ్చింది అన్నాడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. అంటే ఎన్ని వ్యూహాలు ఈ 5 దశాబ్దాల్లో పన్నారు రాజ్యాధికారులు రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అన్నట్టు ఉప అనేది అంటున్నారు, ఏమో అతి త్వరలో ఆ సీటు వస్తుంది. ఆ రోజు కూడా మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఓర్పు నేర్పు ఉండాలి. రాజకీయాల్లో కులాలు కలిపే సిద్ధాంతాల్లో మనం పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది ఈరోజు సక్సెస్ అవుతుంది. ఈ ఫార్ములాను ఈరోజు రాజ్యాధికారులు ఆంధ్రప్రదేశ్ 164 సీట్లు, ఇంత 18 మంది ఎంపీలు వచ్చినాయి అంటే 21 మంది ఎంపీలు ఏదైనా కానీ ఎవరు అనుకుంటున్నారు కింగ్ పిన్? మీరు చెప్పండి మీ నోటితో. అన్డౌటెడ్లీ పవన్ కళ్యాణ్. ఎవరు అవునుకున్నా కాదనుకున్నా రాజకీయాలు. చంద్ర గారు, ప్రధానంగా మన టాపిక్ సంబంధించి ఇంత పెద్ద విశేషమైనటువంటి అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారికి కనీసం ఎక్కడా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక చిన్న స్మారకం కూడా లేకపోవటం ఆయన అభిమానుల్ని ఈ రోజుకి కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి మానసికంగా. డెఫినెట్గా ఇదేంటి ఇంత పెద్ద నాయకుడు మరి ఇప్పుడు ఈరోజు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మాజీ ఎమ్మెల్యే పార్టీలకు అతీతంగా మేము రంగా గారి అభిమానులు అని చెప్పుకొని ఆయన జయంతులు వర్ధంతులు నిర్వహించేటువంటి నాయకులు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆ నాయకుడికి కనీసం ఎక్కడా కూడా 1 ఎకరం స్థలాన్ని మరి ప్రభుత్వం కేటాయించలేకపోయిందా? కనీసం 10 సెంట్ల స్థలాన్ని ఎక్కడ కేటాయించి ఆయనకు ఒక స్మారకాన్ని పెట్టలేకపోయిందా? అంటే బలహీన వర్గాల నేత మీద ఎందుకు ఇంత వివక్ష? ఆయన చిహ్నమే లేకుండానే ఇంకా ప్రజల మదిలో ఆయన ఉంటే మరి ఆయన చిహ్నాన్ని గనక ఎక్కడొకక్కడ ప్రదర్శిస్తే ఇంకా సజీవంగా ఉంటాడనేటువంటి కుట్ర. డెఫినెట్ కుట్రే అండి, నో డౌట్ ఎట్ ఆల్. బ్రహ్మనాయుడు గారు మీరు అవుననుకున్నా కదండి, ఇది రాజకీయ కుట్రే. ఈ కులం ఎదిగితే కష్టం మిగతా వాళ్ళకి. వీళ్ళు అగ్రెసివ్గా ఉంటారని చెప్పేసి ఇది ఏదో వీళ్ళు తీవ్రవాదులు అన్నట్టుగా ముద్రేస్తారు కాపు కులాన్ని. కాపులు ఎప్పుడు భోగిలాగానే ఉంటారు, పల్లకీలు మోయటానికే. ఈరోజు రాజ్యాధికారులు ఫస్ట్ టైం నిలబడి సాలిడ్గా ఈరోజు కూటమి వచ్చిందంటే కాపుల వల్ల వచ్చింది. కాపుల్ని నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వాలు కూడా, పాలకులు నిర్లక్ష్యం చేశారు. మీరన్నట్టు అండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తీసేసి ఆ పేరు మార్చి జగన్మోహన్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ అని ఆయన మార్చాడు. వీళ్ళు రాగానే ఆ పేరు మార్చి ఎన్టీఆర్ యూనివర్సిటీ బోర్డు తీశారు. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా యూనివర్సిటీలన్నీ తీసేస్తున్నారు. ఇదే సమయంలో కృష్ణా జిల్లాకి నిమ్మకూరు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినప్పుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా పేరు ఎందుకు పెట్టరు? పెట్టాలని అడిగే వాళ్ళు ఎవరు చందు గారు? అడిగే నాయకుడు ఉండాలి, కార్యకర్త. ఆయన అభిమానులందరూ ప్రతి జిల్లాకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డివైడ్ అయిన ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆయన పేరు ఒక జిల్లాకి పెట్టాలి అని చెప్పేసి వినత పత్రాన్ని ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇది జిల్లాల విభజన సమయంలో, జిల్లాలకు పేర్లు పెట్టే సమయంలో. అయినప్పటికీ కూడా మరి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఆయన తరపు నుంచి పోరాడే నాయకుడు ఎవరు? మరి వారి కుమారుడు ఉంటే ఆయన కూడా ఎక్కడ కూడా వాళ్ళ అంటే తన తండ్రి పేరు పెట్టమని ఏ కొడుకు కూడా మరి ఉద్యమాలు చేయలేడు, ఒత్తిడి చేయలేడు. డెఫినెట్గా. అంటే రాధా గారు అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఎందుకు ఇలా జరుగుతూ ఉంటే. నేనే ఎగ్జాంపుల్ అనుకోండి. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు అన్ని విగ్రహాలు ఉంటాయి, ఎన్టీ రామారావు గారు అన్నీ చూస్తూ ఉండేవాడిని.
మరి పేద పొడుగు బలహీన వర్గాల కోసం మా తండ్రి చెప్పేవాడు రంగా గారు గొప్ప వ్యక్తి అని చెప్పేసి. ఈ వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు తన ప్రాణాలను అర్పించినప్పుడు ఈ వ్యక్తి విగ్రహం పెడితే తప్పేంటని చెప్పేసి నేను మా ఊర్లో పర్చూరులో విగ్రహం పెడతాను ప్రారంభం చేసేసి మేము ఒక నలుగురం కలిసి చేస్తే దానికి కన్సల్ట్ ఎమ్మెల్యే అక్కడ దగ్గుపాడు వెంకటేశ్వరరావు గారు. మొహమాటం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఆయన పెడతానికి వీల్లేదు అన్నాడు. ఇక సర్పంచ్ కూడా ఆయనకు సహకరించి వీల్లేదురా మీకు ఎమ్మెల్యేలతో పెట్టుకోకూడదంటే మేము నైట్ ఇప్పుడు చెప్తా ఆహ్వాన కమిటీ అని చెప్పి చందు శ్రీనివాసరావు, వగ్గిశెట్టి ప్రసాద్, తర్వాత కోట శ్రీనివాసరావు, లింగిశెట్టి రామాంజనేయులు అని చెప్పి ఇవి నలుగురం కలిసి విగ్రహం నైట్ పెట్టేసామండి. ఓకే, నడి బజార్లో ఉంటుంది, దాని పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వచ్చింది. అంటే వీళ్ళు చేయలేరు, వీళ్ళు రంగా గారి విగ్రహం అంటే ఇక ఒక సంఘటన అవుతారని ఒక కుట్ర ఉన్నది ఉంటుంది. మరి మేము పెట్టాం కదా, పెట్టిన తర్వాత ఊరంతా రాధా గారిని పిలిచాం, రాధా గారు, హరిరామ జోయ్ గారిని పిలిచాం, బాలశౌరి గారు పిలిచాం, శనక్కాయల అరుణ్ గారిని పిలిచాం. ఇంతమంది ప్రముఖుల్ని పిలిచి ఊరంతా ఊరు చుట్టుపక్కల అన్నీ కూడా కాపులు విలేజ్లు ఉంటాయి, పర్చూరు సరౌండింగ్ అంతా. ఓటు బ్యాంకు మాత్రం కాపులు కావాలి. ఆయన విగ్రహం పెడితే తట్టుకోలేని పరిస్థితిలో ఆ రోజు దగ్గుబాటి గారు ఎవరిస్తే మేము పెట్టాం కదా. చివరికి కన్సల్ట్ సహకరించిన గ్రామ సర్పంచ్తో సహా ఎమ్మెల్యేని కూడా పిలవకుండా ఊరంతా 25,000 మంది భోజనం పెట్టి చేసామంటే ఈరోజు ఎవరొచ్చినా అక్కడ జాతీయ నాయకులతో పాటు ఎన్టీ రామారావు గారికి ఇస్తే రంగా గారికి వేయాల్సిందే కదా. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వచ్చినా రంగా గారికి దండ వేయాల్సిందే కదా. అదేంటంటే వీళ్ళు ఏంటంటే ఒక ముద్ర వేసి వీళ్ళు ఏదో తీవ్రవాదులనే ఇదితో కాపులు చేశారు. కాపులు చాలా చైతన్యవంతమయ్యారండి. మీరన్నట్టు డెఫినెట్గా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం మరిచిన ఈ ప్రభుత్వం సాక్షాత్తు ఒక సభలో, దెందులూరు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, రాధా నాకు వదిలేయండి, రాష్ట్ర స్థాయి నాయకుడిని చేస్తాను, ఆయన భవిష్యత్తు చూసుకుంటాను, భవిష్యత్తు చూడాలి. అదే సమయంలో రంగా గారి యొక్క జ్ఞాపకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోని విధంగా ఒక స్మారక సమూహం, అది 5 ఎకరాల 4 ఎకరాల ఆయన విగ్రహం పెట్టి ఒక సెంటర్గా ఒక స్టడీ సర్కిల్ లాగా పెట్టేసేసి, ఎందుకంటే కాపు నేస్తం అని చెప్పి 1000 కోట్లు గతంలో ప్రకటిస్తే ఈయన 2,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి 10,000 కోట్లు ఇవ్వాల్సిందే 2,000 కోట్లు ఇచ్చి ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కాపులకి ఆ విధమైన ఇది రాజ్యాధికారంలో ఇప్పుడు భాగమయ్యి ఈ రోజున ప్రభుత్వం వచ్చేటట్టు చేశారు, కాపులు చేశారు. కాబట్టి దానికి ఒక ముద్ర వేసిన ఆ రంగా గారికి స్మృతుల్ని, జ్ఞాపకాలని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. స్మారక స్థూపం విజయవాడలో ఇచ్చేయాలి. జిల్లాకి ఆయన పేరు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక స్టడీ సర్కిల్ కానీ స్టడీ సెంటర్ కూడా ఆయన పేరు పెట్టి ఆయన జ్ఞాపకాలని గుర్తుపెట్టుకుంటే ఓన్ చేసుకుంటారు ఈ కూటమిని. దశాబ్దం పైన ఈ కూటమి ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో డెఫినెట్గా ఒక దశాబ్దం పాటు ఈ కూటమి కాపులంతా సాలిడ్గా నిలబడతారు. రంగా గారి ఆశయాలు గుర్తు తెచ్చుకుంటారు. రంగా గారిని పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశే కాకుండా బ్రహ్మనాయుడు గారు తెలంగాణలో కూడా ఎన్ని జిల్లాలు ఆయన విగ్రహాలు, హైదరాబాద్లో ప్రగతి నగర్లో విగ్రహం, సురార కాలనీలో గాజుల రామారావు విగ్రహం పెట్టారు. అంటే ఇక్కడ ఏంటంటే కులాలకి మతాలకు అతీతంగా సమాజంలో రాజ్యాధికారుల్లో సప్రెసర్ గ్రూప్స్ కూడా రాజ్యాధికారుల్లో భాగం కావాలని పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అండి. నిజంగా రియలీ అప్రిషియేట్ బ్రహ్మనాయుడు గారు, మీ ఛానల్ యాజమాన్య రఘువీర్ గారు కావచ్చు, రావు గారికి, మీకు బ్రహ్మనాయుడు గారు. ఈ కులం యొక్క ఆవశ్యకత, రాజ్యాధికారం ఏంటి అనేది ఏ రోజు ఏ ఛానల్లో ఈరోజు ప్రధానమైన పత్రికలు అని చెప్పుకున్న 4 పేపర్లు నా దగ్గర ఉన్నాయి. రంగా గారి పేరు ఉండదు. ఏ ఛానల్లో కూడా రంగా గారి టాపిక్ పెట్టరు. ఆయన ఏం చేశాడు? ప్రభుత్వాలు మారేటట్టు చేశాడు. ప్రభుత్వం అధికారాలు రావడానికి, ప్రభుత్వం మారటానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిని గుర్తించడం. ఈరోజు ఆయన జయంతి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా చేస్తారు. సో మరి ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు ఒక పేపర్లో కానీ ఎక్కడా కూడా ఒక్క సింగిల్ లైన్ ఆయన గురించి ఉండదు? వ్యూహాత్మక కుట్రండి అంతే. ఎదుగుదల ఇష్టం లేకపోవటం. ఇది మీరు ముందుకు వచ్చారు. ప్రైమ్ 9ని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ చందు గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శంకర్ గారు ప్రధానంగా ఈ రోజుకి కూడా